నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కి మీ వాట్సాప్కి వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు ఆ వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే, దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించదు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఈరోజు రెండు కీలక పరిణామాలు జరిగాయి. రేపు జరగబోయేటటువంటి అత్యద్భుతమైనటువంటి రాజకీయ జగన్నాటకానికి ఇవి మూలాలు కాబోతున్నాయి అన్నమాట. ఎస్, ఏంటా కీలక పరిణామాలు? ఇప్పటివరకు మనం చెప్పుకున్న దానికి, ఈరోజు జరిగిన దానికి, రేపు జరగబోయేదానికి బేసిక్ తేడాలు ఏంటి అనేది ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు గుర్తుండే ఉంటుంది, ఈరోజు మధ్యాహ్నం ఒక ప్రముఖ ఛానల్ ఒక ప్రముఖ విషయాన్ని బ్రేక్ చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బ్రేకింగ్లు వచ్చాయి. ఇదే ఆ విషయం అన్నమాట. గుర్తుందా? బీజేపీలోకి సాయిరెడ్డి జంప్. నేనన్నా క్వశ్చన్ మార్క్ పెట్టాను, వాళ్ళు క్వశ్చన్ మార్కులు గిషన్ మార్కులు ఏమి లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు, మాట్లాడేసుకున్నాడు, రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు, ఇలా రకరకాల అంశాలను వండి వారుస్తూ కథనం అయితే ఇచ్చింది. పోనీ ఇది కొత్తదా? వాళ్ళు ఈరోజు ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళకి ఈరోజు కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెలిసాయి. కీలకమైన అంశాల్లో కన్ఫర్మేషన్ వచ్చింది. దాంతోపాటుగా దాని కంటిన్యూషన్గా చాలా అంశాలు ఉన్నాయి. కానీ అప్పటికే వైసీపీ పెద్ద నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఇక దీన్ని ఎక్కడితో ఆపేస్తే బెటరో, దయచేసి ఆపేయండి అని చెప్పేసి హుకుం జారీ చేశారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే తెలుస్తున్నాయి. అలా ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే పూర్తిగా చెప్పకుండా కొంతవరకు చెప్పేసి, ఇంకేముంది, సాయిరెడ్డి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు, సాయిరెడ్డి బీజేపీలోకి పోతున్నాడు, ఆల్రెడీ మాట్లాడేసుకున్నాడు, రాజ్యసభ సీటు కాదట ఈసారి, వేరే ఏదైనా పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి చాలా అంశాలను అయితే చెప్పింది. అక్కడి వరకు చెప్పి స్టాప్ చేసేసింది. అరే ఇది కొత్త వార్త, సద్ది వార్తే కదా అని చెప్పేసి అందరూ అవాక్ అయిపోయారు. అయితే ఇది జరిగినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే లేదా కొన్ని గంటల వ్యవధిలో అనుకోవచ్చు, మరొక వార్త అయితే బయటకు వచ్చింది. ఈసారి ఈయనకు ఆపోజిట్గా ఉన్నటువంటి, అపోనెంట్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజు నుంచి. నిన్న మొన్నటి వరకు ఏమన్నాడు, నేను అజ్ఞాతంలో ఉన్నాను, నాకు అనవసరంగా వీళ్ళు నోటీసులు ఇచ్చారు, నేను బయటకు వస్తే అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు, నేను కోర్టులో పోరాడతా, అద్ది ఇద్ది, ఈయన బట్టేబాజ్ మనిషి అని చెప్పేసి చెప్పినటువంటి కసిరెడ్డి రాజ్ ఒక ఆడియో క్లిప్ మొన్నట్లాగే విడుదల చేశాడు. ఈసారి క్లుప్తంగా సారాంశం ఏంటంటే, రేపే నేను విచారణకు వస్తాను, నన్ను అలౌ చేయండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. అరే మొన్న సాయిరెడ్డిని తిట్టిపోస్తే అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి, నేను కోర్టులో రిలీఫ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పిన వ్యక్తి, కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నానంటున్న వ్యక్తి, మరి ఆ కోర్టులో రిలీఫ్ రాకుండానే, తీర్పు రాకుండానే ఆల్రెడీ హైకోర్టు అయితే ఇంకో వారానికి వాయిదా వేసింది. ఈయన ఇంటర్మ్ బెయిల్, ముందస్తు బెయిల్, ఈ బెయిల్ పిటిషన్లు ఏదో వేస్తే ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ లేదని చెప్పేసి వచ్చే వారానికి వాయిదా వేసింది. అది తేలకుండానే ఓ పక్క అరెస్ట్ చేస్తారని భయం ఉండగానే ఎందుకు సాయిరెడ్డి స్టేట్మెంట్ తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ మెసేజ్ పెట్టాడు, రేపే అర్జెంటుగా వస్తున్నానని చెప్పేసి ఎందుకు డిసైడ్ చేశాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. చూడటానికి ఇదో అంశం అదో అంశంలా ఉన్న ఈ రెండింటికి ఇంటర్లింక్ అయితే చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ ఇంటర్లింక్ ఏంటో ఈ వీడియోలో రివీల్ చేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సో ఒకసారి మనం పరిస్థితి చూసినట్టయితే, అదేముంది, విచారణకు హాజరైతే తప్పేమిటి, అందుట్లో పెద్ద ఇంటర్లింక్లు ఏంటి అనుకోవచ్చు. మొన్న మిథున్ రెడ్డి వచ్చాడండి, రేపు కసిరెడ్డి రాజు రాబోతున్నాడు. సేమ్ ఒకే కేసు ఇద్దరిది, లెక్కర్ స్కామ్. ఆంధ్రాలో లెక్కర్ స్కామ్ జరిగింది, పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అని చెప్పేసి రాజు గురించి సాయిరెడ్డి చెప్పాడు. ఆయనకు కూడా సంబంధం ఉంది, అదాన్ డిస్టిలరీస్ అది ఇది అని చెప్పేసి ఈయన కూడా మొన్న మధ్య ఇరికించాడు సాయిరెడ్డి. మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో నా పాత్ర ఉంది, నా ప్రమేయం ఉంది, నా గురించి చెప్పారు అద్ది ఇద్ది అని చెప్పేసి గల్లీ కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ కోర్టు వరకు మొత్తానికి తాత్కాలిక రిలీఫ్ తెచ్చుకున్నాడు మిథున్ రెడ్డి. ఈయన వచ్చినా ఒక అర్థం పర్థం ఉంది. మరి రాజు కూడా సేమ్ అలాగే అజ్ఞాతంలో ఉండి పోరాడుతున్నటువంటి నేపథ్యంలో మొన్న ఆయన వచ్చాడు, రేపు ఆయన రాబోతున్నాడు, మధ్యలో ఈ పరిణామం జరిగిందంటే అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఏ తెగింపుతో, ఆయనకంటే రిలీఫ్ ఉంది, మిథున్ రెడ్డి వచ్చినా కానీ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయడానికి లేదు. బట్ రాజుకి అలాంటి రిలీఫ్ ఏమీ లేదు, ఇంకా స్టిల్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది. రేపు వచ్చి విచారణకు సరే మిథున్ రెడ్డి సహకరించినా సహకరించకపోయినా అన్నిటికీ సమాధానాలు చెప్పినా చెప్పకపోయినా
పర్వాలేదు. ఇతను సహకరించట్లేదని తెలిసిన తర్వాత ఇతను సరిగ్గా సమాధానాలు చెప్పకపోయినా ఇంకేదన్నా అయినా సరే అవసరమైతే అతన్ని మూసేసేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. అయినా తెగించేందుకు వస్తున్నాడయా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది కాబట్టి దీన్ని మార్చాలనే ఉద్దేశంతో అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎస్, ఇక్కడ గ్రీన్ లైట్ సేఫ్ సైడ్, రెడ్ లైట్ డేంజర్ సైడ్, ఇక్కడ రెడ్ లైట్ డేంజర్ సైడ్. ఆంధ్ర లిక్కర్ స్కామ్లో లేదంటే మద్యం వ్యవహారంలో ప్రస్తుతం ఉన్నటువంటి చిత్రం అయితే ఇది. సాయిరెడ్డిని అయ్యా ఒకసారి మీరు వస్తారా, మొన్న ఏదో లిక్కర్ స్కాము అది ఇది అన్నారు కదా, దాని గురించి విచారణ చేయాలంటే 18వ తారీఖు ఎందుకు 17నే వచ్చేస్తాను అని చెప్పి మరి చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్గా సాయిరెడ్డి అటెండ్ అయ్యాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని తిప్పికొడుతూ అనుకూలంగా ఉన్న అంశాలను మాట్లాడుతూ వీళ్ళిద్దరినీ తెలివిగా ఇరికించే ప్రయత్నం చేశాడు. మొన్నటి సాయిరెడ్డి విచారణ కానివ్వండి, ఆయన అడిగిన ప్రశ్నలు కానివ్వండి, ఇంకా మిగతా అంశాలు కానివ్వండి చూస్తుంటే ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ ఇది. ఇతను సేఫ్ సైడ్లో ఉన్నాడు, వీళ్ళిద్దరు మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. కాబట్టి ఆయన రిలీఫ్ కోసం ప్రయత్నం, ఈయన రిలీఫ్ కోసం ప్రయత్నం, ఆయన మొత్తానికి ఏదో రిలీఫ్ తెచ్చుకోవటం, ఈయన ఇంకా కోర్టులో పోరాటం, అజ్ఞాతంలో ఉండటం, ఇదంతా జరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ దీన్ని బ్రేక్ చేద్దాం, పరిస్థితిని మారుద్దాం, బట్టేబాజ్ మనిషి అని చెప్పేసి సాయిరెడ్డిని తిట్టినటువంటి నేపథ్యంలో రాజ్ ఏమన్నా ఒక అడుగు ముందుకేస్తున్నాడా? ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళిపోతే పూర్తిగా సాయిరెడ్డి సేఫ్ అవ్వచ్చు. అతన్ని ఇరికించడానికి కానీ, లేదంటే అతను ఇరుక్కోవడానికి కానీ, లేదంటే ఇంకా వేరే అంశాలకు కానీ ఏదన్నా ఛాన్స్ ఉంటే మూసుకుపోతాయేమో ద్వారాలని చెప్పేసి తెగిద్దాం. తెగించి ఈ పరిస్థితిని కాస్త ఇలా చేశామంటే నేను విచారణకు వస్తాను, ఆల్రెడీ మిథున్ రెడ్ లైట్లో ఉన్నాడు, ఇప్పుడు సాయిరెడ్డిని కూడా రెడ్ లైట్లో పడేశాను అనుకో, చచ్చినట్టు మనతోనే ఉంటాడు, మనకే సహకరిస్తాడు. పైగా ఇతను బీజేపీలోకి వెళ్తున్నాడు అంటారు కాబట్టి ఒకవేళ వెళ్ళినా చచ్చినట్టు మనకు సహకరించాలి. లాక్ చేసి పెట్టామనుకోండి గట్టిగా, ఏమవుద్ది? నువ్వు బీజేపీలోకి వెళ్ళినా, టీడీపీలోకి వెళ్ళినా, జనసేనలోకి వెళ్ళినా, కాంగ్రెస్లోకి వెళ్ళినా, ఇంకేదైనా అంతర్జాతీయ పార్టీలో జాయిన్ అయినా సరే లాక్ అయిపోయిన తర్వాత లాక్కోవటం లాక్కోలేక ఈ వ్యవహారం ఉంటుంది కదా, అలా పరిస్థితి మనం మారిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతోటి తెలివిగా నేను వస్తాను, స్టేట్మెంట్ ఇస్తాను, నేను మాట్లాడతానని చెప్పేసి ఏమైనా చేసే ప్రయత్నం రాజ్ చేస్తున్నాడా? అంటే మిథున్ సహకారంతో చేస్తున్నాడా? మిథున్ డైరెక్షన్లో చేస్తున్నాడా? పెద్దల డైరెక్షన్లో చేస్తున్నాడా? అబ్బా సాయిరెడ్డి మనం ఇరికిచ్చాడు కదా, మీరు రివర్స్లో ఇరికించండి రా, ఏం చేస్తాడో చూద్దాం. ఒకవేళ సాయిరెడ్డి సేఫ్ సైడ్కి వెళ్ళిపోయినా ఖచ్చితంగా మన కూడా లాక్కెళ్లాల్సిందే అనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నాడా? తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా నేను నిన్ను కూడా ఇరికిచ్చాను, పడేస్తే అందరినీ ఒడ్డున పడే, లేదంటే మాతో పాటు నువ్వు కూడా మునిగిపో అని ఏమన్నా హెచ్చరిక అనేది అయితే అర్థం చేసుకోవాల్సిన అంశంగా అయితే కనిపిస్తుంది. లేదు, ఇలా కాకుండా పూర్తిగా ఇలా మార్చేద్దాం, నేను వస్తే అందరు గ్రీన్ లైట్లోకి వెళ్ళిపోవాలి, అందరు సేఫ్ సైడ్లోకి రావాలి. ఇప్పుడు డేంజర్ జోన్లో మేమిద్దరమే డేంజర్ జోన్లో అంటాం ఎందుకు? వస్తే గీస్తే సాయిరెడ్డి సహకారంతో కానీ, లేదంటే మా యొక్క చాతుర్యంతో కానీ మొత్తం అందరం గ్రీన్ జోన్లోకి వెళ్ళిపోవాలి. పోనీ ఆల్రెడీ సాయిరెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నాడు కాబట్టి మేమిద్దరమన్నా గ్రీన్ జోన్లోకి వచ్చేయాలి అనే ఉద్దేశం ఏమన్నా ఉందా? ఎస్. అయితే అతన్ని కూడా బురదలోకి లాగటం, లేదా అతని కాలు పట్టుకొని బురదలోంచి వీళ్ళు కూడా బయటపడటం, లేదా కనీసం మేమన్నా బయటపడితే సరిపోద్ది అనేటటువంటి ఉద్దేశాలతోనే ముందడుగు వేస్తున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సాయిరెడ్డి బయటకు వెళ్ళిపోతున్నాడు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి నేపథ్యంలోనే కసిరెడ్డి రాజు యొక్క స్టేట్మెంట్ కానీ, రేపు విచారణకు హాజరు కాకపోవడం కానీ కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. సో మొత్తానికి ఈ పాసిబిలిటీస్లో ఏదున్నా సరే అయితే మొత్తం మునిగిపోవటం కానీ, లేదంటే అచ్చంగా మొత్తం బయటికి తేలటం కానీ ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అయితే స్టెప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీలోకి వెళ్ళిపోతే మనల్ని రక్షిస్తాడు కాబట్టి ముందే ఇరికించి కూర్చుంటే బయటపడవచ్చు, లేదా మనకు స్వతహాగా బయటపడే అవకాశం ఉంది, ధైర్యం ఉంది. ఎందుకంటే మన మిథున్ రెడ్డి వచ్చి చెప్పాడు కదా, బయట స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా, అసలు ఈ కేసు అంతా ఏమీ లేదు, నన్ను ఏమీ అడగలేదు అని చెప్పేసి అన్నాడు కదా, ఆ రకంగా ధైర్యం కూడా కావచ్చేమో.
మొత్తానికి బయటపడటానికా లేదంటే మొత్తం ఇరుక్కుపోవటానికా ఏదో ఒకటి చేయడానికైతే కసిరెడ్డి రాజు స్టేట్మెంట్ ముందడుగైతే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడుగా బీజేపీలోకి సాయిరెడ్డి వెళ్ళబోతున్నాడు అనేటువంటి అంశం అయితే దీనికి మరింత ఊతమిస్తోంది. ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు, గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు, లేదా కనీసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అనేది అయితే చాలా క్లియర్గా అర్థం కాబోతుంది. ఇవన్నీ ఇప్పటికీ క్వశ్చన్ మార్కులుగానే ఉండొచ్చు, ఊహాగానాలుగానే ఉండొచ్చు. రేపే ఇదే రాజకీయ యవనిక మీద గొప్ప రంగుల చిత్రంగా మనకు కనపడే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉంది. సో మరి నేను చెప్పినటువంటి లాజిక్లు కానివ్వండి, ఈ అంశాలు కానివ్వండి, అలా జరగవచ్చు ఇలా జరగవచ్చు అనేటటువంటి థియరీలు కానివ్వండి, మీకు ఎలా అనిపించాయి, మీరేమనుకుంటున్నారని నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్తే.